ఇక్కడ ఇక్కడ ఒకటన్నా సుక్క రామనరసనకు అనేక అవకాశాలు వస్తా ఉన్నాయి. అవును. మరి ఎందుకని చెప్పేసి అంటే ధనం లేనప్పుడు మనం ముందుకెళ్ళలేం. ప్రతిదానికి ఇప్పుడు ఇంధనం పోయాలన్నా, ఈఎంఐ కట్టాలన్నా ధనమే అవసరం. అవును. మరి పాట పాడితే లక్షలు ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తులున్నారు. ఈ మధ్య కాలంలో ఒక 15,00,000 ఆఫర్ కూడా వచ్చింది. ఎందుకని చెప్పేసి ఆ దిశగా ఎందుకెళ్తలేవు మరి? నాకు ఇంట్రెస్ట్ లేదన్నది. హ్మ్. అంటే నేనేమంటే టోటల్‌గా నేను పాటలే వాడా. ఓకే. రకరకాల పనులు చేసుకుంటుంటా. హ్మ్. నాకొచ్చిన పనెలా చేస్తా. హ్మ్. ఏదైనా పంచాయతీ అంటే పంచాయతీ తెంపుతాకు పోతా. హ్మ్. ఇంకేదైనా పనులుంటే చేస్తా. దీని మీదనే ఆధారపడలేను. ఎందుకనంటే పాట పాడితేనే పూటకెళ్తదనే అటువంటి దిశగా నేను లేను. అవును. రేపు ఉండను గూడా. హ్మ్. ఎందుకంటే నేను ఉద్యమకారుని గాదు, ఓ పాటకారిని గాదు. సందర్భం వచ్చినప్పుడు నాకు బాధ అనిపించినప్పుడు, హ్మ్. నా మనసు ఏదైనా స్పందించినప్పుడు మాత్రమే చేస్తా. హ్మ్. ఎందుకనంటే ముగ్గురు పిల్లలు కన్న తర్వాత నేను ఈ పాట నమ్ముకోను. నేను పాట మీదనే బతుకుతా అంటే నా పిల్లలెట్ట బతకాలి? అవు. కాబట్టి నేను అనేక పనులు జేయాలి. హ్మ్. ఇప్పుడు నేనేదో ఒక్క రూపాయి కూడబెట్టినా, నా ఒంటి మీద ఓ ఉంగరం ఉన్నా, రేపు నా పిల్లల భవిష్యత్తు కోసమే గదా! అవును. నేనేదో షోకేసుకొని తిరుగుతాను కాదు గదా! అవును. కాబట్టి ఏందంటే వాళ్ళ కోసం నేను పని జేయాలి కాబట్టి చేస్తున్నాను.